బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో ఆడవాళ్ళందరికీ కూడా కుకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా కంపల్సరీగా కుక్ అయితే చేస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా కూడా ఇంట్లో ఉండి వాళ్ళకు వచ్చిన కుకింగ్ స్కిల్స్ తోటే ఒక వ్యాపారం పెట్టి అందులో లాభాలు సంపాదించుకోవాలి అంటే ఇంకెలా చేస్తే ఈజీగా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కుకింగ్ అంటున్నారు మీరు. సో ప్రధాన అంటే బేసిక్ నీడ్స్లో ఫస్ట్ నీడ్ వచ్చేసి మనకు ఫుడ్. సో ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. కాకపోతే సెగ్మెంట్స్ తర్వాత వచ్చేసి ఛానల్స్ మీరు ఎటువైపు వెళ్తున్నారు అనే కాన్షియస్ మీకు ఉండాలి. అంటే ఎన్నో రకాల కేటగిరీస్ మనము ఇందులో విభజించవచ్చు. అండ్ తర్వాత పర్టికులర్గా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది మీ స్కిల్కి తగ్గట్టు మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో డిష్ వండుతారు, మీకు ప్రైజ్ చేసింటారు చాలామంది. సో మీరు నాన్ వెజ్ వండుతారని జస్ట్ నాన్ వెజ్కే పరిమితం అవ్వకుండా వీటితో మీరు సోషల్ మీడియా త్రూ వెళ్ళొచ్చా, లేకపోతే అదర్ కనెక్టివిటీ బిల్డ్ చేసుకోవచ్చా, లేకపోతే ఒక ట్యూటర్లా ఒక ట్రైనర్లా మీరు ఒక మాస్టర్ చెఫ్లా అవ్వాలనుకుంటున్నారా? సో కేటగిరీస్ ఇందులో చాలా ఉంటాయి. కాబట్టి ఏ కేటగిరీ ఎంచుకుంటున్నారు అనే కాన్షియస్ మీకు ఎప్పుడైతే వస్తుందో ఇందులో చాలా మంచి రిటర్న్స్ అనేది పొందొచ్చు సిరి గారు. ఎక్కడైనా చూడండి, ఎస్పెషలీ ఫర్ ద హైదరాబాదీస్. హైదరాబాద్ అంటేనే ఫుడ్కి ఫేమస్. ఇక్కడ మనకు బిర్యానీ వరల్డ్ వైడ్ చూసుకుంటే కూడా హైదరాబాదీ బిర్యానీనే అంటారు. అలా మీ సిగ్నేచర్ ఏంటి, మీ డిషెస్లో కానివ్వండి, తర్వాత వచ్చేసి ప్రాధాన్యత. చాలా వరకు అంటే కుకింగ్ చేస్తున్నారు అంటే చాలామందికి వండడం వచ్చు కానీ వడ్డించడం రాదు. కొందరు వడ్డించడంలో చాలా పర్ఫెక్ట్ ఉంటారు, వాళ్ళకందరికీ అంటే సర్వ్ చేయడం చాలా ఇష్టం, కానీ కుకింగ్లో అక్కడ ఫెయిల్ అవుతారు. సో ఇవన్నీ మీరు మీలో ఉన్న ప్లస్ మైనసెస్ గమనిస్తున్నారా ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే మీరు యూట్యూబ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇన్స్టా కానివ్వండి, జస్ట్ రీల్ త్రూ కూడా చాలా చాలా సంపాదన అయితే చూస్తున్నాం మేము. సో మీ ఏ కేటగిరీ చూస్ చేసుకుంటున్నారు? జస్ట్ ఒక వంట వండి దానికి మంచిగా పిక్చరైజ్ చేసి ఆ వీడియో రికార్డింగ్ అనేది చేసి రీల్స్లా చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? లేకపోతే ఒక మంచి డిష్ వండి నేను ఆ డిష్ని అమ్మి ప్రిపేర్ చేసి ఎవరికైనా వడ్డించి అక్కడి నుంచి నేను డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నానా అనేది ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, సోషల్ మీడియా త్రూ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఇట్స్ ద బెస్ట్ థింగ్ అంటాను నేను. ఎందుకంటే చాలా చాలా వరకు సిరి గారు అందునుంచే మనము ఎన్ని వేస్ ఉన్నాయో ఫుడ్కి అవన్నీ గ్రాప్ చేయొచ్చు. సో సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒక్కటే కాదండి, చాలా చాలా వేస్ ఉంటాయి. కానీ మీకు వంట వచ్చు, తర్వాత మీరు ఎలా వండుతారు, మీ ప్రజెంటేషన్ కానివ్వండి, ఇవన్నీ మీరు చేస్తున్నారు అని చూపించేకి సోషల్ మీడియా చాలా చాలా పవర్ఫుల్ అనమాట. సో మీరు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో డిష్, ఆ డిష్కి షూట్ అసలు ఎలా చెయ్యాలి, తర్వాత వచ్చేసి కలర్ఫుల్గా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే సిరిగారు మీకున్న అంటే ఇంట్లో ఏవేవైతే వస్తువులు ఉన్నాయో వాటితోనే మీరు ఈ బిజినెస్ అనేది ప్రారంభించేయచ్చు. అండ్ తర్వాత మీరు ప్రాఫిట్ అని అనుకోండి. సో ప్రాఫిట్ చూసుకుంటే మీరు ఎవరికైనా అమ్మి ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే 40 to 70% వరకు మీరు ప్రాఫిట్స్ అనేది గెయిన్ చూడొచ్చు. లేదు నేను రీల్స్ త్రూనే చేస్తాను, యూట్యూబ్ త్రూనే అర్న్ చేయాలి అనుకుంటున్నానంటే కూడా బ్రహ్మాండంగా అర్న్ చేయొచ్చు అందులో కూడా. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. మీరు రీల్స్ అనేది కంటిన్యూగా వేస్తూ ఉండాలి. అండ్ తర్వాత మీకు లైక్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ తర్వాత ఇవన్నీ మీరు చూసుకుంటే అక్కడి నుంచి కూడా చాలా మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. ఇప్పటి వరకు మన తెలుగు ఛానల్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి హిందీ కానివ్వండి, చాలా చాలా పాపులర్ ఛానల్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళ అర్నింగ్స్ కూడా వాళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు. సో సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఉమెన్ అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ ఇది ప్రయత్నించాలి.
ఇది ప్రయత్నించకుండా జస్ట్ ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్నాం, ఇట్లా జస్ట్ సోఫా పైన లేకపోతే బెడ్ పైన చూసి వీడియో చూసి ఓకే నాకు కూడా థాట్ ఉంది, నేను ఏదో చెయ్యాలనుకుంటున్నానని చెప్పి వీడియో ఆఫ్ చేసి ఇంకా తర్వాత అది మర్చిపోతారు. అలా కాకుండా ఎస్ అని ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటున్నారా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీ విల్ డెఫినెట్లీ టేకప్. అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి, బేసిక్ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, సోషల్ మీడియా త్రూ కానివ్వండి లేకపోతే మీ ఓన్గా రెసిపీస్ ప్రిపేర్ చేసుకుని ఎలా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, బయట వెబ్సైట్ త్రూ ఎలా కనెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ గైడెన్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ తర్వాత వచ్చేసి సిరిగారు చాలామంది మహిళలు అంటే వంటలు వండుతారు కానీ జస్ట్ పరిమితం అవుతారనమాట. అక్కడి వరకే ఆగకండి, వెళ్ళండి. అండ్ ఏదో ఒక డ్రీమ్ పెట్టుకున్నానండి, ఏదో ఒకటి చెయ్యాలని అంటారు కానీ వంటలు బాగా వండుతుంటారు, అందులోనే అర్నింగ్స్ ఉన్నాయి అనే సంగతి మర్చిపోతారనమాట. అదంటే ఒక క్లాసికల్ మోడ్లో వెళ్తుంటారు, బిజినెస్ మోడ్లో ఆలోచించరు. వీళ్ళందరూ ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నారు కదా, వీళ్ళందరూ వీటికి అర్హకులు. మీ టాలెంట్ ఎందులోనూ ఉండదు, మీకు ఎక్కువ ప్రైజ్ ఎందులో చేశారు. సో అవన్నీ ప్రైజ్ ఎవరైతే చాలా బాగా చేసావు వంట అయినా లేకపోతే డిఫరెంట్ స్కిల్స్కి మేము అనుకుంటాం కదా, ఆ ప్రైజ్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో మీకు వచ్చింది అన్నది ఒక్క పాయింట్ మీరు తీసుకుంటే అక్కడి నుంచే మీరు ప్రారంభించవచ్చు. వంటకాలు అంటారా, ఇప్పుడు యూట్యూబ్ ఎంతగా విస్తరింపబడిందంటే ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే జస్ట్ ఆ రెసిపీ చూసి వండేయచ్చు. కాకపోతే ఎవ్రీవన్ హ్యాజ్ ఏ డిఫరెంట్ టేస్ట్ తిరిగారు. ఇప్పుడు నేను మీరు ఒకే వీడియో చూస్తాం కానీ మీరు చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, నేను చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో ఆ డిష్ ఆఫ్ ద సిగ్నేచర్, సో ఆ సిగ్నేచర్ డిష్ మీదే అవుతుంది, సిరిగారిదే అవుతుంది, నేను చేస్తే నాదే అవుతుంది. కాబట్టి మీరు ఎంత ప్రాణం పెట్టి ఎంత ఇష్టంగా చేస్తున్నారు అనే బట్టి మీకు వ్యూస్ కానివ్వండి తర్వాత వచ్చేసి అర్నింగ్స్ కానివ్వండి పెంచుకోవచ్చు. చాలా వరకు అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి సిరిగారు, ఇంట్లోనే ఉండి చిన్న మొత్తంతోనే ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ చిన్న కిచెన్ ప్లాట్ఫామ్స్ త్రూనే చాలా మంచిగా వంటలు వండుతూ మంచి క్లిక్స్ తీసుకుంటూ తర్వాత వచ్చేసి అర్నింగ్స్ కూడా అలానే సంపాదిస్తున్నారు. అలా మీరు ఎందుకు అవ్వకూడదు ఒక్కసారి ఆలోచించండి. లేదండి మాకు అసలు ఏ థాట్ లేదు, నాకు వంటకాలు వచ్చు కానీ ఇవన్నీ కంటిన్యూగా ఎవరు చేసుకుంటారు, సో లాంగ్ రన్ ప్రాసెస్ ఇది అనుకుంటే అసలు ఆలోచించడం మానేయండి. ఏదన్నా చెయ్యాలి అనే థాట్ వచ్చిందా, మీరు వంట బాగా వండుతారా అయితే అక్కడి నుంచే మొదలెడితే మంచిగా అర్నింగ్ చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి కాన్స్టెంట్గా మీరు ట్రైనింగ్ ప్రొవైడ్స్ చేయొచ్చు. అంతగా వెళ్ళే స్కోప్ సోషల్ మీడియా త్రూ ఉంటుంది. కాబట్టి ఇందులో మీకు కావాల్సింది కొంచెం పేషెన్స్, ఇంట్రెస్ట్, ఆ తర్వాత వచ్చేసి మీకు వస్తున్న స్కిల్ ప్రజెంటేషన్స్ చేస్తూ మీరు జనాలకి మెచ్చుకునేలా ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ డిషెస్కి ఇంగ్రీడియంట్స్తో పాటు టేస్ట్ అదే రకంగా కొంచెం ప్రేమ అందిస్తూ ఏదైతే పదార్థం తయారు చేస్తారో వాటి త్రూ మనము సక్సెస్ అనేది చూడొచ్చు వంటకాల్లో. సిరిగారు గ్రేట్ అండి. మరి ఇలా ఐడియాస్ కోసం కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరిగారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు అంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను మేడం, వంటల ఛానల్స్ ఉన్నాయి మాకు, కానీ కనెక్టివిటీ బిల్డింగ్ ఎలా నెట్వర్క్ త్రూ అనేది తెలియట్లేదు. తర్వాత వచ్చేసి కొన్ని మార్పులు ఉంటాయి సిరిగారు, అంటే మైనర్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఒక ఫ్లోలో వెళ్తుంటారు, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ అంటే ఐఎమ్ పర్ఫెక్ట్ అన్న రేంజ్లో చాలామంది ఉంటారు, పర్ఫెక్ట్గానే ఉంటారు. కానీ ఒక పాయింట్ ఎక్కడో ల్యాక్ అవుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా తెలియదు పాపం. అంటే ఎదుటి వాళ్ళు తెలుసుకొని అది చెప్తే తప్ప వాళ్ళు గ్రహించలేరు అనమాట, అది యాక్సెప్టెన్స్ కూడా చేయలేరు. సో అలాంటి పాయింట్స్ మీలో ఎక్కడ ల్యాక్ అవుతుంది అన్నది విషయం మేము మీకు తెలియచేసి అక్కడ సర్దిద్దడం అనేది జరుగుతుందండి. సో ఎనీవన్ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్, అవర్ టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.